ఓం శాంతి. బ్రాహ్మణ పరివారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో, కొత్త జీవితంలో, కొత్త సంస్కారాలతో, కొత్త యుగంలో గొప్ప పదవిని పొందాలని శ్రేష్ఠ పురుషార్థిగా, తీవ్ర పురుషార్థిగా ఈ బాబా సమానంగా 4 గంటలు 18 జనవరి వరకు యోగ తపస్య చేయాలని ఆశిస్తూ సర్వ బ్రాహ్మణ పరివారానికి విశేషతల సహితంగా పేరుతో కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు మురళి 1/1/2000 1/1/2025. మధురమైన పిల్లలారా, మీరు జ్ఞాన వర్షాన్ని కురిపించి సస్యశ్యామలంగా చేసేవారు. మీరు ధారణ చెయ్యాలి మరియు ఇతరులతో కూడా చేయించాలి. ప్రశ్న: వర్షించని మేఘాలను ఏమంటారు? బాబా ఏమంటున్నారు? మనము మేఘాల వలె బాబాతో సాగరునితో నింపుకొని జ్ఞానాన్ని వర్షించాలా అంటే మనము ధారణ చేసి ఇతరులతో కూడా ధారణ చేయించాలా, వర్షింపచేసి సస్యశ్యామలంగా చేయాలా అంటున్నారు బాబా. బాబా ప్రశ్న అడుగుతున్నారు, వర్షించని మేఘాలను ఏమంటారు అంటే జ్ఞానం చెప్పలేని మేఘాలను ఏమంటారు? జవాబు: వాటిని సోమరి మేఘాలు అంటారు. వర్షించే వాటిని చురుకైన మేఘాలు అంటారు. ధారణ అంటే వర్షించకుండా ఉండలేరు. ధారణ ఉంది అంటే నాకు దాని ద్వారా బెనిఫిట్ ఉంది, బాబా జ్ఞానం ద్వారా నా జీవితం ఎంత ఉన్నతమైంది అనేది తెలుసుకుంటే ఇతరులకు చెప్పకుండా ఉండలేరు. వర్షించే వాటిని చురుకైన మేఘాలు అంటారు. ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు. ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించండి. ఎందుకంటే బాబా అంటున్నారు, వారి కడుపు వీపు కంటుకొని ఉంది అంటే పేదవారుగా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నారు. అందుకోసం బాబా అంటున్నారు, మీరు వాళ్లకు జ్ఞానవర్షాన్ని కురిపించండి. అట్లాంటి ఎవరైతే జ్ఞానవర్షాన్ని కురిపించారో ఆ మేఘాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ కడుపు వీపుకు అంటుకొని ఉంటుంది. వారు పేదవాళ్ళుగా ఉంటారు, ప్రజల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. రెండవ ప్రశ్న: స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏమి? జవాబు: స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు స్వరూపంలో స్మృతి చేయడం. తండ్రి ఎవరు ఎలాగుంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి. అందులోనే శ్రమ ఉంది. పాట: ప్రియుని జతలో ఎవరుంటారో వాళ్ళ కోసం జ్ఞానం యొక్క వర్షం అనేది కురుస్తుంది అని. ఓం శాంతి. సముద్రం పైన మేఘాలుంటాయి కనుక మేఘాలకు తండ్రి సాగరుడు. సాగరం వద్ద ఉన్న మేఘాలకే వర్షం వస్తుంది, వర్షం తీసుకోగలవు, నీళ్లు తీసుకోగలవు. ఆ మేఘాలు కూడా నీళ్లు నింపుకున్న తర్వాత వర్షిస్తాయి. మీరు కూడా నింపుకునేందుకు సాగరుని వద్దకు బాబా దగ్గరికి వెళ్తాం. సాగరుని పిల్లలంటేనే మేఘాలు. మీరు మధురమైన నీటిని లాక్కుంటారు. ఇప్పుడు మేఘాలు కూడా అనేక ప్రకారాలుగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా జోరుగా వర్షిస్తాయి, వరదలు కలగజేస్తాయి. కొన్ని తక్కువగా వర్షిస్తాయి. మీలో కూడా అలా నంబర్ వారుగా ఉన్నారు. ఎవరైతే చాలా ఎక్కువగా వర్షిస్తారో వారి పేర్లు కూడా మహిమ చేయబడతాయి. వర్షం బాగా కురిస్తే మనుషులు సంతోషిస్తారు, పంటలు పండుతాయి, జీవనోపాధి అవుతుంది అని. ఇది కూడా అలాగే. ఎవరైతే బాగా వర్షాన్ని కురిపిస్తారో వారి మహిమ చేయబడుతుంది. ఎవరైతే వర్షించరో వారి హృదయం సోమరిగా ఉంటుంది, వారి కడుపు నిండదు. పూర్తిగా ధారణ చేయనందున వారి కడుపు వెళ్ళి వీపు కత్తుక్కుంటుంది. కరువున్న మనుషుల కడుపు వీపు కంటుకుంటుంది కదా. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క కడుపు వీపు కంటుకుంటుంది అంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఇక్కడ కూడా ధారణ చేసి చేయించకపోతే వారి కడుపు వీపు కంటుకొని ఉంటుంది. వాళ్ళు బాగా వర్షించలేరు కూడా. వెళ్ళి రాజారాణులుగా
తయారవుతారు. మిగిలిన వారు పేదవారిగా అవుతారు. పేదవారి కడుపులు వీపుకు తగులుతూ ఉంటాయి కదా బాబా అంటున్నారు. అంటే ఆ విధంగా వాళ్ళకు పాపం తినేకుండదు కదా, ఆ విధంగా అవుతూ ఉంటుంది. కనుక పిల్లలు చాలా బాగా ధారణ చెయ్యాలి. ఇందులో కూడా ఆత్మ పరమాత్మల జ్ఞానం ఇది ఎంత సహజమైనది. మీలో కూడా ఒకప్పుడు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఉండేది కాదు బాబా బిడ్డ కాకముందు. బాబా అంటున్నారు ఉండేది కాదని మీకు ఇప్పుడు తెలిసింది. కనుక కడుపు వీపుకు తగులుతోంది కదా. ముఖ్యమైనది ఆత్మ పరమాత్మల యొక్క విషయం. మనుషులకు ఆత్మ గురించే తెలియకుంటే పరమాత్మను ఎలా తెలుసుకోగలరు? ఎంతో గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వాళ్ళు ఉన్నారు. వీరెవ్వరికీ ఆత్మ గురించి తెలీదు. ఆత్మ అవినాశి అని, అందులో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది అని, అది నడుస్తూనే ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అవినాశి కనుక ఆత్మ యొక్క పాత్ర కూడా అవినాశినే. ఆత్మ ఆల్రౌండ్ పాత్ర ఎలా చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీకు ఆది నుండి అంతిమం వరకు సంపూర్ణ జ్ఞానం ఉంది. వారు డ్రామా ఆయుష్ని లక్షల సంవత్సరాలు అంటారు. ఇప్పుడు మీకు పూర్తిగా జ్ఞానమంతా లభించింది. ఈ తండ్రి రచించినటువంటి జ్ఞాన యజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహ అవుతుందని మీకు తెలుసు. స్వాహ అయిపోతుంది కదా. స్వాహ అయిపోయి కంప్లీట్గా వినాశం అనేది ప్రజ్వలితమవుతుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా దేహ సహితంగా ఏదైతే మీ దగ్గర ఉందో దాన్నంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని మరియు శాంతిధామాన్ని అనగా మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఇది దుఃఖధామం. మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేయించగలరు. ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు. జ్ఞానం ఎంతెంత మనము ధారణ చేస్తామో అంత నిండుతా పోతుంది, బుద్ధిలో నిండుతా పోతుంది. ఇక శ్రమ అంతా స్మృతిలోనే ఉంది. జన్మ జన్మాంతరాల దేహాభిమానాన్ని సమాప్తం చేసుకొని ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే చాలా శ్రమ ఉంది. చెప్పడం అయితే చాలా సులభం, కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు స్వరూపంలో స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. నేను జ్యోతిష్ స్వరూపము, నా తండ్రి కూడా నా వలె దివ్యమైన ప్రకాశమైన జ్యోతిష్ స్వరూపుడైనారు. దీన్ని తెలుసుకొని గుర్తు చేసుకోవడమే కష్టం. బాబా అదే అంటున్నారు, నేనెవరో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరో కొంతమంది మాత్రమే కష్టంగా గుర్తు చేసుకోగలరు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. స్వయాన్ని బాబా అంటున్నారు తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకోగలరు. ఆత్మని తెలుసుకుంటే పరమాత్మని కూడా, ఆత్మల తండ్రి పరమాత్మ, పరమాత్మని కూడా తెలుసుకోగలుగుతాం. ఒక్క తండ్రియేనని మనకు చదివించేవారు, చదువుకునేవారు చాలామంది ఉన్నారని మీకు తెలుసు. తండ్రి రాజధానిని స్థాపన ఎలా చేస్తున్నారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రాజధాని స్థాపన చేస్తున్నారు కదా, సత్యుగి రాజధాని. మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి. మీకు అర్థం చేయించేందుకే నేను ఈ మాట అనాల్సి వస్తుంది. అంతేకాని నాకు ఎలాంటి అసూయ లేదు. అంతే కదా, బాబాకి ఎక్కడి నుంచి అసూయ వస్తుంది? ఆయన అన్నింటికీ అతీతుడు. శాస్త్రాల్లో కూడా బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని రాసినారు కదా, కానీ వారికి దాని అర్థమే తెలీదు. పగల అర్థం ఉంటుంది, దానికే బాబా అంటున్నారు పగల అర్థం ఉంటుంది, రాత్రి అర్థం ఉంటుంది. మెట్ల చిత్రంలో ఎంతో సులభంగా అర్థం చేయించవచ్చు. కిందికి దిగడం అంతా మెట్లలో చూపించినారు కదా, అందుకే బాబా అంటున్నారు మెట్ల చిత్రంలో మీరు బాగా చూపించవచ్చు. సో బాబా అంటున్నారు మీరు మెట్ల చిత్రంలో చాలా సులభంగా అర్థం చేయించవచ్చు. భగవంతుడు చాలా సమర్థుడని, వారు ఏం కావాలంటే అది చేయగలరని మనుష్యులు భావిస్తారు. కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నానని
బాబా చెప్తున్నారు. భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. అప్పుడు నేనేమైనా మాటికి వస్తానా? నా పాత్రకు కూడా హద్దులు ఉన్నాయి. ఎప్పుడు ఆయనకి ఇష్టం వస్తే అప్పుడు రావడానికి వీలు లేదు. పూర్తిగా దుఃఖం వచ్చినప్పుడే నేను నా సమయానికి వస్తానని బాబా చెప్తున్నారు. ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు బాబా వాళ్ళు వచ్చేది. డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిర్ణయించబడి ఉంది. అది అత్యున్నతమైన తండ్రి యొక్క అవతరణ. మళ్ళీ నంబర్ వారుగా అందరూ వస్తారు. బలహీనమైన పిల్లలైన మీకిప్పుడు తండ్రి ద్వారా జ్ఞానం లభించింది. ఈ జ్ఞానం వలన మీరు విశ్వానికే అధికారులుగా అయిపోతారు. మీకు ఫుల్ ఫోర్స్తో శక్తి లభిస్తోంది. బాబాతో సర్వశక్తివంతునితో శక్తి లభించి మాస్టర్ సర్వశక్తివంతులుగా మనము తయారైపోతాం. పురుషార్థం చేసి మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. ఇతరులకు పాత్ర లేనే లేదు. ముఖ్యమైనది డ్రామా. ఈ డ్రామా జ్ఞానం మీకిప్పుడు లభిస్తోంది. మిగిలినవన్నీ పదార్థాలు అనగా భౌతికం. ఎందుకంటే వాటన్నింటినీ కళ్ళతో చూడొచ్చు. ప్రపంచంలో అద్భుతమైన వారు ఒక్క బాబానే. ఆయన్ని కళ్ళతో చూడలేం. వారు స్వర్గాన్ని రచిస్తున్నారు. దాన్నే హెవెన్, ప్యారడైజ్ అని కూడా అంటారు. స్వర్గానికి ఎంతో మహిమ కూడా ఉంది. అనేక ధర్మస్థులు రకరకాలుగా స్వర్గానికి చెప్తారు. ఎంతో మహిమ ఉంది. తండ్రి రచనకు చాలా మహిమ ఉంది. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు. ఉన్నతోన్నతమైన స్వర్గాన్ని తండ్రి ఎలా స్థాపన చేస్తున్నారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలీదు. బాబా గురించి తెలిస్తే క్యూ ఏర్పడుతుంది కదా. మధురమైన పిల్లలైన మీకు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే బాబా గురించి తెలుసు. దాని అనుసారంగానే పదవిని పొందుతారు. ఎవరెంత పురుషార్థం చేసినా డ్రామా అనుసారంగానే చేస్తారు. మళ్ళైతే పురుషార్థం చేసేదొద్దా అంటే చేసేదొద్దు అనే సంకల్పం కూడా డ్రామా అనుసారంగానే వస్తుంది. డ్రామా అనుసారంగానే పురుషార్థం చేస్తారు. పురుషార్థం చేయకుంటే ఏమీ లభించదు. కర్మ చేయకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేరు కదా. వారు హఠయోగం చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, జడం వలె అయిపోతారు. లోపల ఉండిపోతారు. మట్టిలో లోపలికి వెళ్ళిపోయి జీవ సమాధి కూడా అయిపోతారు. పైన మట్టి కప్పేస్తారు. మట్టి పైన వర్షం పడితే గడ్డి కూడా మొలుస్తుంది. కానీ దానివల్ల ఎలాంటి లాభము లేదు. ఎన్ని రోజులు ఇలా కూర్చొనే ఉంటారు? కర్మలేమో తప్పకుండా చేయాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎవరూ కాలేరు. ఊపిరి పీల్చుకోవడం కూడా కర్మనే కదా. బాబా అదే అంటున్నారు. కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మ చేయకుండా ఉండడానికి వీల్లేదు. ఎవరు కాలేరు. కేవలం భోజనం మొదలైనవి వండుకోరంతే. అందువలన వారిని కర్మ సన్యాసులు అంటారు. ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో లభించింది. అది నివృత్తి మార్గం. వారు కూడా లేకుంటే భారతదేశం ఏ స్థితికి పోయి ఉండేదో. కొంచెమన్నా అంతో ఇంతో మన ధర్మాన్ని కాపాడుతూ వచ్చినారు సాధు సన్యాసులు. భారతదేశం నంబర్ 1 పవిత్రంగా ఉండేది. తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తున్నారు. తర్వాత అది అర్ధకల్పం కొనసాగుతుంది. సత్యత్రేతాయుగాలలో సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేది. దైవీ రాజ్యం ఉండేది. మళ్ళీ స్థాపన జరుగుతోంది. ఇటువంటి మంచి మంచి స్లోగన్స్ తయారు చేసి మనుష్యులను మేల్కొల్పాలి. మళ్ళీ దైవీ రాజ్యభాగ్యం వచ్చి తీసుకోండి. ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకంటారో కూడా మీకు ఇప్పుడు తెలుసు. శ్యాముడు అంటే పతితత్వానికి గుర్తు, సుందరుడు అంటే పావనానికి గుర్తు. సో పతితం నుంచి పావనంగా తయారు చేసే పతిత పావనుడు వచ్చినప్పుడే శ్యామ్ నుంచి సుందరంగా అవుతారు. నల్లగా నలుపు నుంచి తెల్లగా సుందరంగా సత్వప్రధానంగా. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకంటారో కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి పేర్లు చాలామంది పెట్టుకుంటారు. కృష్ణునితో పోటీ పడతారు.
పతిత రాజులు పావన రాజుల ముందు తల వంచి ఎలా నమస్కరిస్తారో మీకు తెలుసు. అనేక మంది పావన రాజులు లక్ష్మీనారాయణులు దేవీ దేవతలు, పతిత రాజులు ఎట్లా శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత అనేక మంది మైసూర్ మహారాజా, ఉదయపూర్ మహారాజా, వీళ్ళంతా కూడా దేవతల ముందు తల వంచాల్సిందే కదా. పావనమైన దేవతల ముందు పతితమైన మనుష్యులు తల వంచాల్సిందే. పావన రాజుల ముందు పతిత రాజులు నమస్కారం చేస్తారు, కానీ వారిని గురించి తెలీదు. పూజ్యులుగా ఉన్నవారే పూజారీలు అవుతారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో చక్రం యొక్క జ్ఞానం అంతా ఉంది. ఇది గుర్తున్నా కూడా మీ స్థితి చాలా బాగుంటుంది. సృష్టి చక్ర జ్ఞానం గుర్తుంటే స్థితి చాలా బాగుంటుంది. కానీ మాయ స్మరణ చెయ్యనివ్వదు, మరిపింప చేస్తుంది. సదా హర్షితముఖ స్థితి ఉంటే మిమ్మల్ని దేవతలు అని అంటారు. సదా హర్షితముఖం, పరిస్థితులు రాని, రోగాలు రాని, ఏమైనా మాటలు రాని, నిందలు రాని, సదా హర్షితముఖులుగా ఉండాలి. సో అప్పుడే బాబా అంటారు దేవతలు అని అంటారు. లక్ష్మీనారాయణుల చిత్రాలను చూసి ఎంతో సంతోషిస్తారు. బాబా అంటారు రాధాకృష్ణులు రాముడు మొదలైన వాటిని చూసి సంతోషించరు, లక్ష్మీనారాయణులను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే కృష్ణుని గురించి శాస్త్రాలలో హంగామా మాటలన్నీ రాసేసినారు. ఈ బాబా శ్రీ నారాయణుడిగా అవుతారు కదా. బాబా ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూసి చాలా సంతోషించేవాళ్ళు. పిల్లలు కూడా ఇలాగే భావించాలి. ఇంకా ఎంత సమయం ఈ పాత శరీరంలో ఉంటాము, తొందరగా వెళ్ళి రాకుమార్నిగా అవుతాము, ఇది లక్ష్యము అని అనేవాళ్ళు. బాబా అంత ఖుషిగా ఉండేవాళ్ళు. బ్రహ్మ బాబా జీవితంలో సదా నేను ఇప్పుడు ఈ పాత ముసలి శరీరాన్ని వదిలేస్తే కొత్త దొగ్గాడే కృష్ణునిగా అయిపోతాను, రాకుమారునిగా అయిపోతాను అనే నష బాబాకి ఉండేది. ఇది లక్ష్యం కదా. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. సంతోషంలో ఎంతగానో పులకరించిపోవాలి. ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదవకపోతే ఏం పదవి దొరుకుతుంది? విశ్వ మహారాజా మహారాణి ఎక్కడా? షావుకార్లు ఎక్కడా? ప్రజలలో నౌకర్లు చాకర్లు ఎక్కడా? విషయం అంతా ఒకటే, కేవలం మన్మనాభవ మధ్యాజీ భవ. అలఫ్ మరియు బే. అలఫ్ అంటే పరమాత్మ, బే అంటే వారసత్వం, స్మృతి మరియు జ్ఞానం. ఇతనికి ఎంతో సంతోషం కలిగింది. శివబాబా చెప్తున్నారు ఇప్పుడు అల్లా లభించారు, మిగిలినదంతా ఇచ్చేశారు. ఎంత గొప్ప లాటరీ లభించింది, నాకు ఇంకేం కావాలి? మరి పిల్లల్లో కూడా ఈ సంతోషం ఉండాలి. పిల్లలు చూసి సంతోషించేలాంటి ట్రాన్స్లేట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండి అని బాబా చెప్తున్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. మనుషులకు కొంచెం కూడా తెలియదు. పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా అయిపోయినారు. ఇప్పుడు మీరు తుచ్చబుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి కలవారిగా అవుతున్నారు. అంతా తెలుసుకున్నారు. ఇంకేది చదవాల్సిన అవసరమే లేదు. అన్నీ చదువుతూ వచ్చినాం ద్వాపర యుగం నుంచి. ఇప్పుడు బాబా లభించినారు కాబట్టి ఇంకేమీ చదవాల్సిన ఆవశ్యకత లేదు. ఈ చదువు ద్వారా మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తోంది. అందుకే తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు. వారికి ప్రతి ఒక్కరి మనస్సు గురించి తెలుసు అని అనుకుంటారు, అది భ్రమ. కానీ బాబా మొత్తం సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఫలానా వారు బాగా చదువుకుంటారని టీచర్కి తెలుసు, అంతేగాని రోజంతా కూర్చొని వీరి బుద్ధిలో ఏం జరుగుతూ ఉంది అని చూడరు. ఇది అద్భుతమైన జ్ఞానం. తండ్రి జ్ఞాన సాగర్లు, సుఖశాంతి సాగర్లు అని అంటారు. మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అవుతారు. తర్వాత ఈ బిరుదులన్నీ ఏవి ఉండవు. మళ్ళీ సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులుగా దేవీ దేవతలుగా అవుతారు. ఇది మానవులకు ఉన్నత పదవి. మానవులలో ఉన్నత పదవి దేవీ దేవత పదవి. ఈ సమయంలో ఇది ఈశ్వరీయ పదవి. ఇవి ఎంతో బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాల్సిన విషయాలు. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూసి చాలా సంతోషించాలి. మనం ఇప్పుడు విశ్వానికి అధికారులుగా అవుతున్నాం.
జ్ఞానము ద్వారానే అన్ని గుణాలు వచ్చేస్తాయి. మన లక్ష్యం చూస్తూనే తాజాగా అయిపోతారు. అందుకే బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణల చిత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. చిత్రం మనసులో ప్రేమను పెంచుతుంది. ఇది ఈ మృత్యులోకంలో చివరి జన్మ అని మనస్సుకి తడుతుంది. మళ్ళీ మేము అమరలోకంలోకి వెళ్ళి తప్పకుండా ఇలా అవుతామని భావిస్తారు. తతత్వం అనగా ఆత్మనే పరమాత్మ అని కాదు. తతత్వం అంటే మనమే దేవతలు, దేవతలే మనం. బాబా అంటారు, అక్కడ ప్రపంచంలో వాళ్ళు తతత్వం అంటే అహం బ్రహ్మాస్మి, శివోహం, నేనే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మనే పరమాత్మ అనేది తప్పు కదా. బాబా అంటున్నారు, అమరలోకంలోకి వెళ్ళి తప్పకుండా ఇలా అవుతామని భావిస్తారు. తతత్వం అనగా ఆత్మనే పరమాత్మ అని కాదు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఎవరికి తెలిపినా మేము ఎప్పుడూ ఎవరిని దానం ఇవ్వండి అని అడగం, ధనము దానం ఇవ్వండి అని అడగం. ప్రజాపిత బ్రహ్మకు చాలామంది పిల్లలు ఉన్నారు. మేము మా శరీరము, మనస్సు, ధనాల ద్వారా భారతదేశం యొక్క సేవ చేస్తున్నాము. బ్రాహ్మణులు తమ సంపాదన ద్వారానే యజ్ఞాన్ని నడిపిస్తారు. శూద్రుల యొక్క డబ్బులు ఈ యజ్ఞంలో ఉపయోగించజాలం. అనేక మంది పిల్లలు ఉన్నారు. మన తనువు, మనసు, ధనాలతో ఎంత సేవ చేస్తామో, ఎంత సమర్పణం అవుతామో అంత గొప్ప పదవి పొందుతామని వారికి తెలుసు. బాబా బీజము నాటుతున్నారు. దీని ద్వారానే మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ధనంతో అక్కడ పని లేకుంటే ఈ కార్యంలో ఎందుకు ఉపయోగించకూడదు? అక్కడ నాకు అవసరం లేదు, ధనం ఉంది అన్నప్పుడు బాబా కార్యంలో ఉపయోగిస్తూ ఉండాలి. సమర్థుడైన వారు, బాబా అంటున్నారు, సమర్థులైన వారు ఆకలితో ఎప్పుడూ చనిపోరు. చాలా బాగా సంభాళించబడతారు. బాబాకు ఎంత బాగా సంభాళన జరుగుతూ ఉంది. ఇతను కూడా శివబాబా, బ్రహ్మబాబా రథము కదా. శివబాబా యొక్క రథము బ్రహ్మబాబా అయినారు. తండ్రి ప్రపంచమంతటినీ స్వర్గంగా తయారు చేసేవారు. వీరు అందమైన యాత్రికుడు, బహుదూరపు బాటసారి లేదా అందమైన యాత్రికుడు. అందుకే హుసేన్ యా హుసేన్ యా హుసేన్ అని హుసేన్ కా గోడా అని విశేషంగా ముస్లిం సహోదరులు తెల్ల గుర్రాన్ని బాగా సుందరంగా అలంకరణ చేసి వాళ్ళ ఇళ్లలో ఫ్రేమ్ వేసుకొని ఫోటో పెట్టుకుంటారు. భగవంతుని యొక్క సుందరమైన రథానికి గుర్తు. పరంపిత పరమాత్మ అందరినీ అందంగా, సుందరంగా తయారు చేసేందుకు వచ్చారు. మీరు అపవిత్రులుగా ఉన్నారు. అందంగా అంటే పవిత్రులుగా అవుతారు. ఎంతో సుందరమైన ప్రియుడు వచ్చి అందరినీ పవిత్రంగా తయారు చేస్తున్నారు. మరి వారికి సమర్పణం అవ్వాలి కదా. స్మృతి చేస్తూ ఉండాలి. ఎలాగైతే ఆత్మను చూడలేమో, తెలుసుకోగలమో, అలా పరమాత్మను కూడా తెలుసుకోగలం. చూసేందుకైతే ఆత్మ పరమాత్మ ఇరువురు ఒకే విధంగా బిందువులే. ఇక మిగిలినదంతా జ్ఞానం. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవి పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. స్మరణ చేస్తూ ఉంటే గుర్తుంటుంది. బుద్ధిలో నంబర్వార్ పురుషార్థానుసారంగా ధారణ జరుగుతుంది. డాక్టర్లకు కూడా మందుల పేర్లు బుద్ధిలో ఉంటాయి కదా. అప్పుడే ఏ రోగానికి ఏ మంది ఎలా అనేది గుర్తుంటుంది. అంతేకాని రోగి వచ్చినప్పుడు కూర్చొని పుస్తకం చూడరు. డాక్టర్లకు కూడా పాయింట్లు ఉంటాయి, లాయర్లకు కూడా పాయింట్లు ఉంటాయి. మీ వద్ద కూడా అర్థం చేయించేందుకు పాయింట్లు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. వాటిపైన అర్థం చేయిస్తారు. కొన్ని పాయింట్లు కొందరికి ఉపయోగపడతాయి, కొంతమందికి కొన్ని పాయింట్లతో బాణం తగులుతుంది, ప్రభావం పడుతుంది. బాబా అయితే ప్రతిరోజు పాయింట్లు అనేకంగా చెప్తూ ఉంటారు. ఎవరైతే చాలా బాగా ధారణ చేస్తారో వారే మంచి పద్ధతిలో సేవ చేయగలరు. అర్ధకల్పం నుండి మీరు గొప్ప రోగులుగా అనగా మహాన్ రోగులుగా ఉన్నారు. దేహాభిమానం అనేదే మహాన్ రోగం. ఆత్మ పతితమైపోయింది. వారికి ఒక్క అవినాశి సర్జన్ మాత్రమే ఔషధం ఇస్తారు. అందుకే పరమాత్ముడిని ఆత్మకు డాక్టర్ అంటారు. భవరోగ వైద్యనే భక్త సంరక్షకనే అనే గాయనం కూడా ఉంది. అదే బాబా అంటున్నారు. ఔషధం కూడా ఇస్తారు. వారు సదా డాక్టర్గానే ఉంటారు.
వారు ఎప్పుడూ జబ్బు పడరు. మిగిలిన డాక్టర్లు అయితే జబ్బు పడతారు, అంతే కదా. లౌకిక డాక్టర్లు వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి కదా. అవినాశి డాక్టర్ ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవం అనే ఇంజెక్షన్ వేస్తారు. ఎంతో సులభం ఇది. చిత్రాన్ని సదా పాకెట్లో ఉంచుకోండి. ఈ బాబా నారాయణ్ణి పూజ చేసేవారు బ్రహ్మబాబా. లక్ష్మీ చిత్రాన్ని చేపించి లక్ష్మీ పాదాలు ఒత్తేటువంటి చిత్రాన్ని తీసేసి ఒంటరిగా ఉన్న లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఉంచుకున్నారు. మనం ఎవరిని పూజిస్తూ ఉండేవాళ్ళమో ఇప్పుడు వారిగా మనం తయారవుతున్నామని మీరు తెలుసుకున్నారు. లక్ష్మీ చిత్రాన్ని కాలొత్తుతున్న లక్ష్మీ చిత్రాన్ని తీయించి బాబా అంటున్నారు నడుచుకున్నారు. నిలబడి ఉండే చిత్రాన్ని పెట్టుకున్నారు. వీడ్కోలు ఇచ్చారు. అనగా ఇతనికి నేను లక్ష్మిగా అవ్వను అని పక్కాగా నమ్మకం ఉండేది. లక్ష్మి కూర్చొని కాళ్ళు ఒత్తడం ఇతనికి ఇష్టం లేదు. ఆ చిత్రాన్ని చూసి పురుషులు స్త్రీలతో కాళ్ళు ఒత్తించుకుంటారు. అక్కడ లక్ష్మి ఈ విధంగా కాళ్ళు ఒత్తదు. నారాయణుడు ఏం పని చేసినాడు, కాళ్ళు నొప్పిస్తూ ఉంటే లక్ష్మీదేవి ఒత్తాలి. అక్కడ ఇలాంటి ఆచారాలే ఉండవు. ఇవన్నీ రావణ రాజ్యంలోని ఆచారాలు. ఈ చిత్రం అనేది బాబా అంటున్నారు మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. పైన త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. భారతదేశం ఇప్పుడు స్వర్గంగా తయారవుతోంది. ఇది ఎంతో మంచి జ్ఞానం. కానీ మానవుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు. ఎందుకు కూర్చోదు అంటే వాళ్లకు సత్యుగంలో వచ్చే పాత్ర లేదు కాబట్టి కూర్చోదు. అగ్ని చాలా తీవ్రంగా తగులుకుంటుంది. అడవికి అగ్ని అంటుకుంటుంది. ఈ ప్రపంచం అనే అడవికి. రావణ రాజ్యం అయితే తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. యజ్ఞంలో పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి కదా. ఇది చాలా గొప్ప యజ్ఞం. విశ్వం అంతటిలో పవిత్రతని తీసుకొచ్చే యజ్ఞం. ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మ సంతానమేనని చెప్పుకుంటారు. అయితే వారు బాబా అంటున్నారు వాళ్ళు గర్భం ధరించిన బ్రాహ్మణులు కాదు, బ్రహ్మ సంతానం, పవిత్ర ముఖవంశావళి వాళ్ళు కదా. కనుక వారికి అర్థం చేయించాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అయ్యి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా కావాలి. జ్ఞానము ద్వారా సర్వగుణాలను స్వయంలో ధారణ చేయాలి. బాబా ఎలాగైతే తనువు మనసు ధనాన్ని సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. ఏమంటున్నారు బాబా? బాబా బ్రహ్మ బాబా ఏ విధంగా తనువు మనసు ధనాలను సేవలో ఉపయోగించి సమర్పితమయ్యారో అలా తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. సదా తాజాగా ఉండేందుకు లక్ష్యం ఉండే చిత్రాన్ని మీ జతలో ఉంచుకోవాలి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని. వరదానం. ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రినే అనుసరించే ప్రసన్న చిత్తులుగా కండి. ఏకరస స్థితి ఉంటే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. వివరణ. పిల్లలైన మీకు బాబా అంటున్నారు పిల్లలైన మీకు బ్రహ్మబాబా జీవితం ఒక యాక్యురేట్ కంప్యూటర్. ఎలాగైతే ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారో అలా మనస్సులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నకు బదులుగా బ్రహ్మబాబా జీవితాన్నే కంప్యూటర్లో చూడండి. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలను ఇలా లేకి మార్చుకోండి. ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులుగా అయిపోతారు.
ప్రసన్న చిత్తులంటే ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేవారు, ఫాలో ఫాదర్ చేసేవాళ్ళు. స్లోగన్: ఆత్మిక శక్తి యొక్క ఆధారం పైన సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి. శారీరక అనారోగ్యంకి ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ ఆత్మశక్తి గట్టిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. విశేషమైన సూచన: బ్రహ్మకుమారి కుమారులందరూ జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు విశేషంగా అంతర్ముఖత యొక్క గుహలో కూర్చొని యోగ తపస్సు చేస్తూ పూర్తి విశ్వానికి తమ శక్తిశాలి మనస్సు ద్వారా విశేషంగా సకాశనిచ్చే సేవ చేయండి. లక్ష్యముతో ఈ మాసం యొక్క పత్రపుష్పంలో ఏవైతే అవ్యక్త సూచనలు పంపించినారో వాటన్నింటిపైన మనసా సేవను చేసి అనుభవీలుగా కండి. శక్తిశాలి మనసా ద్వారా సకాశిచ్చే సేవ చేయండి. శాంతి దూతలైన పిల్లలందరూ ఎక్కడ ఉంటున్నా నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని శాంతి దూతలుగా భావించి నడవండి. ఎవరైతే స్వయం శాంతి స్వరూపంగా శక్తిశాలి స్వరూపంలో స్థిరమై ఉంటారో వారు ఇతరులకి కూడా శాంతి మరియు శక్తుల సకాష్ని ఇస్తూ ఉంటారు. స్వయంలో ఉంటే ఇతరులకు ఆటోమేటిక్గా ఇస్తారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.